నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నిజానికి నేషనల్ కాన్ఫరెన్స్, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఏదైతే ఉందో అది జమ్మూ కాశ్మీర్లో గెలుస్తుంది రాబోయే ఎలక్షన్స్లో. అండ్ ఆర్టికల్ 370 విషయానికి సంబంధించి ఏదైతే స్టాండ్ ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ తీసుకుంటుందో వాటిని ఆర్టికల్ 370ని రీస్టోర్ చేస్తామని పాకిస్తాన్ కూడా అదే వ్యాఖ్యలు చేస్తోంది. సో ఓవరాల్గా చెప్తే పాకిస్తాన్, నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ మూడు కూడా ఒకే తాటి మీద ఉన్నాయి అనేది ఆయన చెప్తున్న మాట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం శత్రుదేశంగా భావించే పాకిస్తాన్ ఒక వ్యాఖ్య మనకు యాంటీ ఇండియాగా చేసింది అంటే, సరే శత్రుదేశం కదా అందుకే చేసింది అని మనం అనుకోవచ్చు. కానీ అదే శత్రుదేశానికి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ యొక్క స్టాండ్ ఏంటో చెప్తూ అటు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ స్టాండ్లు కూడా ఇవే అని మాట్లాడడం మరి ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి ఒకానొక సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీ ఈ బాలాకోట్ స్ట్రైక్స్ కావచ్చు, సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ప్రూఫ్లు అడిగారు. అండ్ యాంటీ ఇండియా స్లోగన్లు ఎత్తుకోవడంలో విదేశీ గడ్డ మీద రాహుల్ గాంధీ ప్రముఖంగా ఉన్నారు. సో రాహుల్ గాంధీ ఎప్పుడు మారరు ఈ విషయంలో, తాను మొదటి నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నారు అనేది హోంమంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. ఇక ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్ పార్టీ రీస్టోర్ చేస్తాము అని మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ అది రీస్టోర్ చేస్తాము అని చెప్పిన నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తులో ఉండడంతో మొత్తానికి ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో గనక నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గనక గెలిస్తే ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తారేమో అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై పాకిస్తాన్ కూడా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇదే అంశంపై మనం ఇంకొంత సింప్లిఫికేషన్ తీసుకుందాం. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. వారిని అడిగి తెలుసుకుందాం. మురళీ మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే. మురళీ మనోహర్ గారు, సో నిజానికి కాస్త విడ్డూరంగా ఉంది. అటు పాకిస్తాను నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ మాట కూడా మా మాట కూడా ఒకటే అని చెప్పడం అనేది నిజంగా విడ్డూరంగా ఉంది. దీన్ని మన భారతదేశ పర్సెప్షన్లో ఎలా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ని? అండ్ ఇంటర్నల్గా ఇటు ఈ ఎన్సీ అండ్ కాంగ్రెస్ యొక్క కలయికను ఆర్టికల్ 370 రిస్టోరేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? వన్ బై వన్ సమయం దగ్గరికి పడ్డప్పుడల్లా కూడా ఏమవుతుంది అంటే, ది ట్రూ కలర్స్ ఆఫ్ ది ఎనిమీస్ అంటాం, శత్రువుల యొక్క నిజమైన రంగు బయటపడుతుంది, అసలు రంగు బయటపడుతుంది. అలాంటిదే ఇది కూడా. షాబాజ్ షరీఫ్ గవర్నమెంట్ ఏదైతే పాకిస్తాన్ లో ఉందో, అంటే పాకిస్తాన్ ప్రభుత్వము మరియు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్, మేమంతా కూడా వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ on the issue of restoration of Article 370 Jammu and Kashmir. This is the statement given by Defense Minister ఖ్వాజా ఆసిఫ్. ఎంత స్పష్టంగా ఏ తడబాటు లేకుండా చెప్తున్నట్టు విషయం. మా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ అటు జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ అలయన్స్ గాని మేమిద్దరము ఒకే పేజ్ లో ఉన్నాం, సేమ్ పేజ్ లో ఉన్నాం ఈ విషయంలో. 370 ఆర్టికల్ అంటే పాకిస్తాన్ కు కావలసిన పనిని చేసి పెట్టడానికి అక్కడ మనకు నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది. పైనుంచి ఇంకొక మాట కూడా అన్నాడంటే, చాలా హై ఛాన్సెస్, దేర్ ఇస్ హై ఛాన్సెస్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ విన్నింగ్ ది ఎలక్షన్స్ అనేది కూడా వాళ్ళంటే ఎంతో ఆశతో ఉన్నారు. మా కోరిక వాళ్ళు తీర్చి పెడుతున్నారు కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇది ఇష్యూ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కాదు గారు, ఇది కేవలము అదేంటి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఇష్యూ కాదు, ఇది మన నేషనల్ ఇష్యూ. ఇది ఈ దేశం యొక్క సెంటిమెంట్స్ ఏమున్నాయనేది ఇప్పుడు ఇన్నేళ్లుగా గత 50-60 ఏళ్లుగా 370 దాని కారణంగానే ఈరోజు కశ్మీర్ లో ఈ మంటలు రేగుతున్నాయి. ఇంత తీవ్రవాదం, ఇంత రక్తపాతము, రాళ్ళు రప్పలు, ఇవన్నీ కూడా వింటూ వచ్చాం. ఎంత మంది సైన్యం మనము దానికి డెడికేట్ చేశాం, ప్రాణాలు అర్పించారు. అలాంటిది ఇక పోయింది, పీడ పోయింది కనుక 370 వెళ్ళిపోయింది. 2019 లో ఎప్పుడైతే మన పార్లమెంట్ ఈ ప్రకటన చేసిందో మనమంతా ఈ దేశం పులకించిపోయింది. ఈ దేశం 140 కోట్ల మంది భారతీయుల యొక్క ఫీలింగ్స్ ఇది. కనుక ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంత అయిన తర్వాత, ఇంత కష్టపడి ఎన్నడూ జరగదు అనుకున్నటువంటి పని చేశారు నరేంద్ర మోడీ గారు, చేసి పెట్టారు మనకు 370 ఆర్టికల్. అందుకే ఇది ఎన్నికల అంశం కాదు, కేవలం జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల అంశం కాదు, మొత్తం భారతదేశం ఆలోచించాల్సిన విషయం. భారతదేశమే మొత్తం నేషన్ యాజ్ ఎ నేషన్ మనం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఇలా జరిగితే
ఈ దేశం ఎన్నడూ బాగుపడుతుంది. ఇలాంటి శక్తులకు దోహదపడే వాళ్ళు ఎవరు? కనుక ఎనిమీస్ బయట ఉంటే మనకేం ప్రాబ్లం లేదు. దేశం యొక్క బార్డర్ అవతల ఉంటే మన సైన్యం ఉంది పోరాడడానికి, ధైర్యం సాహసం అన్ని ఉన్నాయి మనకు. కానీ దేశం లోపల ఉండి, మన ఢిల్లీలో ఉండి దేశ బర్బాది తక్ జంగ్ కరింగే అని చెప్తున్న ఈ శక్తుల వెంట ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు, ఈ విషయం కనుక ప్రజలకు అర్థమైతే అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. కనుక రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఎలా ఆలోచిస్తారో అనే ఒక భయము భక్తి ఉంటుంది. కనుక మీరు ఇప్పుడు కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా చేసినటువంటి పని ఏంటి అండి, అక్కడ వాళ్ళు 370 గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? నేషనల్ కాన్ఫరెన్స్. ఏ నేషనల్ కాన్ఫరెన్స్? ఎవరైతే తమ మేనిఫెస్టోలో మేము 370ని తిరిగి సాధించి పెడతాము, మళ్ళా 35A కూడా మళ్ళా సాధించి పెడతాం. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా అంత స్పష్టంగా చెప్తున్నాడు, మనము కోరుకున్న 370 అండ్ 35A రెండు స్పష్టంగా పలికాడు. ఇవి మళ్ళా వస్తాయి, ఎందుకంటే వీళ్ళంతా గెలిచే అవకాశం ఉంది అని ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఇది అందుకే యావత్ భారతదేశం ఈరోజు చూడాలి, ఆ వైపు ఏం జరుగుతుంది చూడాలి. ఎన్నికల్లో బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనే విషయం మనం చూడాలి. అంటే మురళీ మనోహర్ గారు, అంటే ఇక్కడ ఆర్టికల్ 370 రిస్టోరేషన్ జరగదు, టెర్రరిస్టు మళ్ళీ పుట్టడు అన్నట్టుగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇదొకెత్తి అయితే సరే, పొలిటికల్గా ఇలా నడుస్తుంది. బట్ అక్కడ ప్రజల ఒపీనియన్ కనుక తీసుకున్నట్లయితే మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం, అటు పీఓజేకే కూడా భారత్లో కలవాలని అక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు, అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కూడా భారత్లో భాగమే అని ఫీల్ అయ్యే పరిస్థితులు వచ్చాయని. బట్ మళ్ళీ కొంత నెగిటివ్ నరేషన్ ఉంటుంది, కాదు 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల మా జీవితాలు దుర్భరమయ్యాయి అంటూ ఒక వర్షన్ వినిపించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, ఇంతవరకు తీవ్రవాదం అప్పుడప్పుడు కాస్త టెర్రర్ గ్రూప్స్ రావడము, ఫైరింగ్ చేయడము, ఇద్దరిని చంపడము, ఇవన్నీ కశ్మీర్ లో జరిగేటివి. ఇప్పుడు ఒక వ్యూహాత్మకంగా ఈ ఫారిన్ ఏజెంట్స్ అండ్ టెర్రర్ గ్రూప్స్ అన్ని కూడా ఏకంగా జమ్మూ వైపు వచ్చి కావాలి, మేము ఉన్నాము, మేము ఎక్కడ పోలేదు, 370 తీస్తే ఏమవుతుంది, ఇక్కడ టెర్రరిజం పోతుందా, కనుక ఇక్కడ గన్నులు ఉన్నాయి, ఇక్కడ తీవ్రవాదం ఉంది, మా ప్రెజెన్స్ ఉంది అని చెప్పడానికి ఏకంగా జమ్మూ వరకు వచ్చి అక్కడక్కడ సంఘటనలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇదంతా కూడా ఒక నరేటివ్. అక్కడక్కడ మీడియాకు కూడా జమ్మూలో ఉన్నటువంటి కొంతమంది, కాశ్మీర్ లో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు, టెర్రర్ గ్రూప్ మనుషులు, వాళ్ళు పెంచి పోషించిన మనుషులు మీడియాతో దగ్గరికి వచ్చి పని కట్టుకొని చెప్తూ ఉన్నారు. ఏంది అంటే, మేము 370 వెళ్ళిపోతుంది, మేము హ్యాపీగా లేని ఇక్కడ 2019లో 370 వెళ్ళినప్పటి నుంచి మా కష్టాలు ఇంకా పెరిగాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంది అనేది మీడియా అప్పుడప్పుడు చెప్తూనే ఉంది. ఇక్కడ నార్మల్ డేస్ ఎలా వచ్చాయి, ఇది లాల్ చౌక్ లో నేషనల్ ఫ్లాగ్ ఎగరేసేటువంటి లోకల్ పీపుల్ అక్కడ మనకు కనిపిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా లోకల్ బాడీ ఎన్నికలు లేవు రగ్గారు అక్కడ. అంటే ఇవి గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటిసారి అక్కడ ప్రజలు గ్రామాల్లో పవర్ అంటే ఏంది చూసారు. పవర్ అనేది మూడే కుటుంబాలకు పవర్. అక్కడ ఈ మూడే కుటుంబాలు బాగా రిచ్ అయ్యాయి, డబ్బు సంపాదించాయి. ప్రజలు ఎవరు బాగుపడలేదు ఇన్నేళ్ల 370 ఆర్టికల్ కింద. బాగుపడ్డ వాళ్ళు వీళ్ళు ముగ్గురే. కనుక ఇప్పుడు గ్రామాలకు నేరుగా పవర్ వచ్చేసరికి, ఫండ్స్ గ్రామానికి వచ్చేసరికి మోడీ ప్రభుత్వం నేరుగా అక్కడికి పంపిస్తా ఉంది. రిజర్వేషన్స్ అమల్లోకి వచ్చాయి. దళితులకు మొదటిసారి అక్కడ రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు. ట్రైబల్ పీపుల్ రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు అనుభవించడం మొదలైపోయింది. కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేరు. ఇంటర్వ్యూ జరుగుతున్నది పని కట్టుకొని ఫారిన్ మీడియా. ఇక్కడ ఎవరైతే సెపరేటిస్ట్ గ్రూప్స్ కు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్, ఇవంతా వ్యూహంలో భాగం. ఈ టెర్రర్ గ్రూప్స్ అప్పుడప్పుడు పేల్చడం కానీ ఇవన్నీ కూడా. అయితే అమిత్ షా ఎన్నికల్లో ఇది కలిసి వచ్చిన ఆయుధం ఆయనకు. అంటే ఈ ఫారిన్ మినిస్టర్ చేసింది ఓ రకంగా ఒక్కసారి మన ప్రజలను కానీ వీళ్ళను మీరు చూడండి, జమ్మూలో రేపు పోలింగ్ జరుగుతుందండి, 98% జరిగితే అది ఆశ్చర్యపోవద్దు మనం. ఎందుకంటే హిందువులు అందరు కూడా కాస్త నిర్లిప్తత ఉంటుంది, అది ఉంటుంది కదా. ఇప్పుడు అలా ఉండదు ఇది. అందుకే అమిత్ షా వెంటనే అన్నాడు, నో కాంగ్రెస్ ఆల్వేస్ బీ హ్యాండ్ ఇన్ గ్లో విత్ ఎనిమీస్ అని అన్నాడు వెంటనే. మీరు ఆర్టికల్ 370 కాదు కదా, టెర్రరిస్ట్లను కానీ ఆర్టికల్ 370 కానీ ఈ రాష్ట్రానికి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. వీ డోంట్ అలో
నైదర్ 370 నార్ ఎనీ టెర్రరిజం అని చెప్పేసి చాలా గట్టిగా అనడం ప్రారంభించాడు. అక్కడ క్యాంపెయిన్ లోనే వీళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే నేను అమిత్ షా పొరపాటున హ్యాండ్ ఇన్ గ్లో విత్ అని అన్నారు, కానీ నేను యాక్చువల్ గా ఎన్సీ అండ్ ఈవెన్ ఆమె ఎవరు పిడిపి కూడా ఇద్దరు కూడా దే ఆర్ జస్ట్ హ్యాండ్స్ ఇన్ గ్లోనే కాదు, దే డాన్స్ టు ది ట్యూన్ ఆఫ్ ది పాకిస్తాన్. అంత వాళ్ళ మ్యూజిక్ వీళ్ళు డాన్స్ చేస్తారు, అంత గుప్పిట్లో ఉన్నారు వాళ్ళు. అందుకని జమ్మూలో ఓటింగ్ పర్సెంటేజ్ మరింత పెరుగుతుంది. నిన్న జరిగిన పోలింగ్ కూడా 61% దాటింది. ఫస్ట్ టైం అండి దశాబ్దాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి ఓట్లు వేయడం అనేది ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ లో ఈ అనుభవము. కనుక మీరు జమ్మూలో మరింత తిరుగుబాటు వస్తుంది. దీనివల్ల వాళ్ళు ఎగ్దం ఏమైనా అటు ఇటు కాస్త నిర్లిప్తత అది ఉంటే పోతుంది. ఇది ఓ రకంగా ఆయుధం చేతికి ఇచ్చినట్టే, ముఖ్యంగా మోడీ గారికి, అమిత్ షాకు. తప్పకుండా దీని ఫలితం కాంగ్రెస్ చూస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఓ రకంగా మంచిదే జరిగింది ప్రజలను మేల్కొల్పడానికి అని మాత్రం నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. మొత్తానికి అటు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు, ఇటు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క విషయంలో అంటే ఆర్టికల్ 370 రీస్టోర్ చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ చెప్తోంది. కాంగ్రెస్ మాత్రం సైలెంట్గా ఉన్నప్పటికీ జతగట్టింది. సో మా మాట కూడా అదే, నేషనల్ కాన్ఫరెన్స్ మాట అదే, కాంగ్రెస్ మాట అదే అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అనడం నిజంగా విడ్డూరంగా ఉంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరి మాట, ఎవరి తీరు ఏ విధంగా ఉంది అనేది. ఒకవైపు దేశంలో జమ్మూ కాశ్మీర్ కూడా కలిసి దేశంతో పాటు గొప్పగా అభివృద్ధి చెందాలని ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోవైపు టెర్రరిస్టులను అంతమొందించాలి, అక్కడ ప్రశాంతమైన వాతావరణం, కల్లోలం నుంచి ప్రశాంతతకు రావాలి, అభివృద్ధి వైపు దూసుకుపోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, ఆర్టికల్ 370ని రీస్టోర్ చేస్తామంటూ మరోవైపు పాకిస్తాన్ పాట కూడా ఇక్కడ వాడడం అనేది నిజంగా విడ్డూరంగా ఉంది. చూద్దాం, వారు అన్నట్లు, మురళీ మనోహర్ గారు అన్నట్టు, ఒక గొప్ప శాతం పోలింగ్ కనుక జరిగితే ఆ పోలింగ్లో వచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మరి మేల్కొల్పులాగా ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది మనం ముందు చూద్దాం. రాబోయే రోజుల్లో అటు జమ్మూ కాశ్మీర్ కూడా మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీలైతే వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.